నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పర్యటనలో బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టులు కట్టలేదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు తప్ప నీళ్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఏపీ నేతలు చెప్తున్నట్లుగా మిగులు జలాలు కాదు, మేం ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్ల ఏపీకి వస్తున్న జలాలు అవి అని భట్టి చెప్పారు. తమ వాటా పూర్తయ్యాక మీరు ఏమైనా చేసుకోండి అన్నారు. అట్లాగే సోదరులు పిలిస్తే పలికే మల్లు రవి గారు, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వంశీ కృష్ణ గారికి, గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, గౌరవ ప్రభుత్వ మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్ గారికి, అట్లాగే డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీమతి సరితా తిరుపతి యాదవ్ గారికి, లైబ్రరీ చైర్మన్ గోవర్ధన్ సాగర్ గారికి, ఐఆర్ఎఫ్సి డి రెడ్డి గారికి, గౌరవ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగదీశ్వరరావు గారికి, అట్లాగే వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా విద్యుత్ శాఖ ద్వారానే దాదాపు 29 లక్షల పంప్ సెట్లకి నిరంతరం విద్యుత్తుని సరఫరా చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ, జిల్లా అధికార యంత్రాంగానికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఈ శాసనసభ నియోజకవర్గం 1980లో సోదరులు స్వర్గీయ మల్లు అనంతరాములు గారు ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినప్పుడు విద్యార్థిగా ఉన్నటువంటి నేను ఈ కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలోనే ఇన్ఛార్జిగా ఉండి ఈ శాసనసభ నియోజకవర్గం ఊరూరు తిరిగాను నేను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం అంటే నాకు నిజంగా రాజకీయ పరంగా ప్రజలతో అనుబంధం మమేకం కావటం కొల్లాపూర్ నుంచే నాకు మొదలైంది. సో నా మదిర శాసనసభ నియోజకవర్గం నాకు ఎంత ఆత్మీయత ఉందో కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంతో కూడా అంతే ఆత్మీయత అనుబంధం ఉంది నాకు. కోన్ పూస్తా హై కొల్లాపూర్ అంటే ఈరోజు సబ్ పూస్తా హై కొల్లాపూర్. అట్లాగే కొల్లాపూర్ కూడా
सबको पूछता है कोल्हापुर, सबको पूछता है कोल्हापुर अंట అందరి బాగోగుల గురించి కూడా కొల్లాపూర్ ఈరోజు అడుగుతూ ఉంటుంది. అటువంటి కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో మరి మహానుభావులు చాలా మంది పెద్దలు ఇక్కడ పనిచేశారు. వెంకటేశ్వరరావు గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, అటువంటి గుప్తా గారు అని ఉండేవారు, కుడికిల్ల గుప్తా గారు కానీ, బాలస్వామి రెడ్డి గారు కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఆ రోజు కేవలం ప్రజా సంక్షేమం కోసం జీవితాలను అంకితం పనిచేసినటువంటి ఆ తరం కాంగ్రెస్ నాయకులందరినీ చూసి ఈరోజు మళ్ళీ నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈ ప్రాంతం నుంచి నిత్యం ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఆలోచన చేస్తూ, ప్రభుత్వంతో చర్చిస్తూ, నిత్యం ప్రణాళికలు తయారు చేసే దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా గెలిపించి పంపించడమే కాకుండా నిత్యం ప్రజల కోసం ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకొని రావడానికి, ఏ శాఖలో అవసరాలు అవకాశాలు ఉన్నాయో చూస్తూ వాళ్ళందరినీ కదిలిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి లోక్సభ సభ్యులు మల్లు రవి గారిని కూడా ఈ ప్రాంతం నుంచి గెలిపించి పంపించడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఈ శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి